ఏ సైజ్ బ్లౌజ్ కట్ చేస్తున్నారు అక్క? న్యూ సబ్స్క్రైబర్. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఇప్పుడు 36 సైజ్ బ్లౌజ్ కట్ చేస్తున్నాను. ఒకసారి ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. 36 సైజ్ బ్లౌజ్. ఓకే, 36, 30 వేస్ట్, 14 లెంత్, 14.5 లెంత్. సారీ, 14 అని రాస్తున్నాను. 14.5 లెంత్. సో ఈ మెజర్మెంట్స్ తోటి మనం బ్లౌజ్ కటింగ్ ని, అది కూడా ఒక సబ్స్క్రైబరు పదే అడుగుతున్నారు, ఫ్రంట్ బ్యాక్ నార్మల్ నెక్స్ ప్రిన్సెస్ కట్ కావాలి అని అడుగుతున్నారు. సో ఇది ఫ్రంట్ బ్యాక్ నార్మల్ నెక్స్, మన క్రాస్ కటింగ్ కానీ ఆ కటింగ్ నెక్స్ ఉంటాయి, కానీ ఇది మాత్రం ప్రిన్సెస్ కట్. అది ఎలా కట్ చేయాలి? సేమ్ కొలతలు తీసుకోవాలా, లేదు డిఫరెంట్ గా ఉంటుందా దీనికి అని అడుగుతున్నారు. సో ఈజీ మెథడ్ లో నేనైతే చెప్తానండి. తప్పకుండా కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకా కొంచెం ఫాస్ట్ గా మనకు ముందుకెళ్తుంది. ఇది నార్మల్ బ్లౌజ్, కానీ బోట్ నెక్ కాదు, నార్మల్ బ్యాక్ ఫ్రంట్ డీప్ నెక్, అది ప్రిన్సెస్ కట్ అనమాట. 36 సైజ్ ప్రిన్సెస్ కట్ ఏ విధంగా కట్ చేయాలి నార్మల్ బ్లౌజ్ నా? ఎప్పుడు బోట్ నెక్స్ కి, మనం హై నెక్స్ కి, ఇలాంటి వాటికి మనము ఎక్కువ ప్రిన్సెస్ కట్ అయితే కట్ చేసుకుంటాం కదా. ఇప్పుడు నార్మల్ నెక్స్ ఉన్న వాళ్ళకి ఎలా ప్రిన్సెస్ కట్ ఎలా కట్ చేయాలి అనేది నేను చూపిస్తాను. చూడండి. ఫస్ట్ అయితే మనం ఇదిగోండి, ఇక్కడ సైడ్ ఇలా కోర్ పార్ట్లు 2 ఈ విధంగా వేసుకున్నాను. నీట్ గా ఐరన్ చేసుకొని 1 మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను. 36 సైజ్ బ్లౌజ్ కి హాఫ్ హ్యాండ్స్ ఉన్నప్పుడు దయచేసి లైవ్ చూసే వాళ్ళు లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బాడీ మెజర్మెంట్స్, బ్లౌజ్ మెజర్మెంట్, బాడీ మెజర్మెంట్స్, ఇది బ్లౌజ్ మెజర్మెంట్స్ అండి. బాడీ మెజర్మెంట్స్ నేను తీసుకునేటప్పుడు నేను ఖచ్చితంగా మీకు ఒక వీడియో, షార్ట్ వీడియో కానీ ఫుల్ వీడియో కానీ డెప్త్ గా మీకు అయితే చెప్తాను, తప్పకుండా చెప్తానండి. సో మీకు ఒక బ్లౌజ్ కి మెజర్మెంట్ ఇలా రాసుకున్నాను, అదైతే మీకు చెప్తున్నాను రాసుకొని. ఎందుకంటే కొలతలు లేకున్నా 36 సైజ్ బ్లౌజ్ అనగానే లెంత్ ఒక్కటి తెలిస్తే, మనకు లెంత్ ప్లస్ చెస్ట్ తెలిస్తే మనం ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది కూడా మీకు రావాలనే ఉద్దేశంతో నేను ఈ విధంగా కట్ చేస్తున్నాను. సో మీకు మెజర్మెంట్స్ తోటి కావాలి అన్నారు కాబట్టి నేను ఈ మెజర్మెంట్స్ బ్లౌజ్ కి తీసుకొని, వాళ్ళ బ్లౌజ్ కి తీసుకొని 36 సైజ్ బ్లౌజ్ ఇలా కట్ చేస్తున్నాను. ఓకే, ఇదిగోండి 14.5 దగ్గర ఇక్కడ కింద ఖర్చుకి ఒక ½ ఇంచు ఖర్చు ఎంత ఉందో అంత తీసేసుకొని ఇలా ఒక లైన్ అయితే తీసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ నుండి 14.5 మనకుంది, అంటే 14.5 ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఈ విధంగా నేను పైకి లెంత్ కి మార్క్ వేసుకున్నాను. ఇది బ్లౌజ్ కి బ్యాక్ పార్ట్ లెంత్ అనమాట, వెనకాల భాగము లెంత్. ఓకే, ఇది అయిన తర్వాత మనకు 36 సైజ్ బ్లౌజ్. 36 అనంటే 4 9 36, అంటే ఒక్క పార్ట్ 9 ఇంచీలు, 4 పార్ట్లు 36, ఒక్క పార్ట్ 9 ఇంచీలు ఎక్కడి వరకు వస్తుందో ఇక్కడ నుండి చెస్ట్ పార్ట్ దగ్గర మనం 9 ఇంచుల దగ్గర ఈ విధంగా వేసుకోవాలి. ఇదిగోండి, ఖర్చుకి కూడా ఈ విధంగా 1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ మనకు ఖర్చు ఎంత అవసరమో అంత తీసుకోవాలి. వీళ్ళది ఆర్మ్ రౌండ్ వచ్చేసి 17 ఇంచెస్ ఉందండి, 17 ఇంచుల ఆర్మ్ రౌండ్ ఉంది. సో 17ల సగం ఎంత? 8.5 మనకు ఆర్మ్ రౌండ్ రావాలి. 8.5 ఆర్మ్ రౌండ్ రావాలంటే మనం ఎంత షోల్డర్ తీసుకోవాలి, ఎంత ఆర్మ్ రౌండ్ తీసుకోవాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు మనకు నెక్ వచ్చేసి 10.5 ఉందండి. చెస్ట్ వచ్చేసి ఇది 36 సైజ్ కదా, చెస్ట్ వచ్చేసి ఒక పార్ట్ 9 ఇంచెస్ ఉంది. అలాగే 30 ఇంచెస్ అంటే 30 ఇంచుల నడుముంది. 30 అంటే మనకి ఎంత ఉండాలి? 7.5. ఓకే, 7.5 15 15 30 అంటే 7.5 ఇక్కడ వరకు వస్తుంది మనకు. ఆ తర్వాత ఒక 1 ఇంచ్ మనం ఇక్కడ డాట్ మార్కింగ్ కి 1 ఇంచ్ వేసుకోవాలి, అంటే ఇక్కడ. సో మనకు ఇక్కడ నుండి కొంచెం క్రాస్ గా అయితే ఈ లైన్ ఇలా వేసుకోవచ్చు, ఇలా క్రాస్ గా. ఒక్కొక్కరి నడుము చిన్నగా ఉంటుంది, ఒక్కొక్కరి నడుము కొంచెం పెద్దగా ఉంటుంది. సో నేను ఖర్చు ఉంటే కట్ చేసుకుంటాను, అందుకే నేను ఎక్కువగా నడుము పాటు గురించి చెప్పట్లేను. ఓకేనా? ఇప్పుడు ఒక 4 ఇంచెస్ దగ్గర ఈ విధంగా డాటుకు తీసుకొని, అలాగే 4 ఇంచెస్ దగ్గర ఈ డాటుకు హైట్ తీసుకొని డాట్ అయితే ఇలా మార్కింగ్ చేసుకుందాము. ఇదిగోండి, ఈ విధంగా ఒక హాఫ్ ఇంచు ఈ విధంగా చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ ఎంత విడుతుందో ఇక్కడ కూడా అంతే విడుతతోటి మనకు డాట్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి మనకు షోల్డర్ ఎంత తీసుకోవాలి, ఆర్మ్ డౌన్ ఎంత తీసుకోవాలి. ఇప్పుడు నెక్ వచ్చేసి ఎంత ఉంది మనకు?
10.5 నెక్ ఉంది. ఇదిగోండి ఇక్కడ నుండి ఖర్చుకి తీసేసి 10.5 దగ్గర నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ వరకు ఉంది 10.5 అంటే ఇక్కడ వరకు. సో ఇక్కడ ఒక మార్కింగ్ అయితే ఈ విధంగా చేసుకుంటున్నాను. లెంత్ మనకు ఒక పాదం ఖర్చు అంతా పైకి వేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు షోల్డర్ ఎంత తీసుకోవాలి? షోల్డరు 36 సైజ్ కి మనకు వెనకాల బ్రాడ్, ఇది ఇంకా డీప్ బ్రాడ్ అనుకుంటే ఇక్కడ మనం నిన్న 40 సైజ్ కి 5 ఇంచెస్ తీసుకున్నాము కదా. అయితే ఇక్కడ ఏంటంటే 36 సైజ్ కి వాళ్ళ ఆర్మ్ రౌండ్ చిన్నగా ఉంటుంది, వాళ్ళ భుజాలు కూడా దగ్గరికిగా క్లోజ్డ్ గా ఉంటాయి. అలా ఉన్న వాళ్ళకి షోల్డర్ ఎక్కువ జారిపోయే అవకాశాలు ఉంటాయి. సో వాళ్ళ నెక్ కూడా, ఫ్రంట్ నెక్ కూడా కొంచెం ఇలా దగ్గరగా ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళకి ఎట్లా తీసుకోవాలి? ఈ రోజు 36 సైజ్ కి 5.25 తీసుకుంటున్నాను. చూడండి 5.25 తీసుకుంటున్నాను. ఇది నార్మల్ గా 10.5 ఉంది. నిన్న ఎంత ఉంది? 11.5 ఉంది. రైట్, నిన్న 11.5 ఉంది కాబట్టి నేను 5 ఇంచెస్ వేసుకున్నాను. అంటే నెక్ డీప్ బ్రాడ్ అయిన కొద్దీ మన షోల్డర్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు నెక్ అనేది కొంచెం పైకిగా ఉంది మనకు, అంటే 10 ఇంచెస్ 10.5 ఉంది కాబట్టి నేను ఇక్కడ ఎంత వేసుకుంటున్నాను? 5.25 దగ్గర వేసుకున్నాను. అలాగే ఖర్చుకి తీసేసి ఆర్మ్ డౌన్ వచ్చేసి 5.5 దగ్గర వేసుకున్నాను. ఆర్మ్ డౌన్ 5.5, ఇక్కడ 5.25 దగ్గర వేసుకున్నాను, ఇక్కడ 5.5 దగ్గర వేసుకున్నాను. ఇదిగోండి ఇక్కడ వరకు కూడా మనం ఈ విధంగా ఒక లైన్ తీసుకొని, స్ట్రైట్ లైన్ తీసుకొని, అలాగే ఇక్కడ కూడా ఒక స్ట్రైట్ లైన్ అయితే తీసుకుందాం. మనకి ఆర్మ్ రౌండ్ అనేది పర్ఫెక్ట్ గా రావాలంటే మనం ఈ విధంగా కరెక్ట్ గా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ సైడ్ ఎంత తీసుకోవాలి? 5.25 తీసుకున్నాము. ఇది ప్రిన్సెస్ కట్ అండి. 5.25 తీసుకున్నాం. ప్రిన్సెస్ కట్ కి ఏముంటాయి అంటే కొంచెం బ్రాడ్ గా ఉంటే బాగుంటుంది లుక్ అనేది. ఫ్రంట్ నెక్ కూడా క్లోజ్డ్ గా ఉంటే అంత అనిపించదు. కొందరికి ఇక్కడ చిన్నగా ఉండడం ఇష్టము, కొందరికి ఏమో ఇక్కడ బ్రాడ్ గా ఉండడం ఇష్టము. సో వీళ్ళకి నార్మల్ మీడియం గా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఇదిగోండి 2.5 ఇక్కడ తీసుకుంటున్నాము. 2.25 అంటే 2.5, 2.5 అంటే 2.5 తీసుకుంటున్నాము. ఇక్కడ ఎంత ఉంది? 2.75 తీసుకుంటున్నాం. 2.75 మొత్తం ఎంత అవుతుంది? 5.25 అవుతుంది. సో 2.25 మనం ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ కూడా సేమ్ 2.25 తీసుకుంటున్నాం, ఎందుకంటే వాళ్లకు ఎక్కువ బ్రాడ్ అవసరం లేదు. సో మనకు వాళ్ళు చెప్పినట్టే మనం చేయాలి కాబట్టి ఇక్కడ ఎంత తీసుకున్నామో ఇక్కడ కూడా అంతే తీసుకున్నాము. 2.5 తీసుకున్నాం. ఇక్కడ 2.5 తీసుకొని ఈ షేప్ లో మనం రౌండ్ మార్కింగ్ అయితే ఇలా తీసుకున్నాం. ఇప్పుడు మనకు 8.5 ఆర్మ్ రౌండ్ రావాలి. 8.5 రావాలి అంటే మనం ఇక్కడ ఎంత తీసుకోవాలి? ఇదిగోండి ఇక్కడ 1 ఇంచ్ నేను ఈ విధంగా తీసుకుంటున్నాను. 1 ఇంచ్ మనకు ఇక్కడ బ్రాడ్ అయినప్పుడు ఇక్కడ పెరుగుతుంది. 1.25, 1.5 ఇక్కడ తీసుకోవాలి. మనకి ఇక్కడ బ్రాడ్ లేదు కదా, 2.25 ఉంది. అంటే ఇక్కడ నుండి కూడా మనకు సన్నగా పొడవుగా ఉంది. సో అలాంటప్పుడు ఇక్కడ మనం 1 ఇంచ్ మట్టుకే తీసుకున్నాం. ఒకవేళ 1 ఇంచ్ తీసుకుంటే మనకు 8.5 కరెక్ట్ గా వస్తుందా? ఒకవేళ రాకుంటే మనం ఏం చేయాలి అనేది చూద్దాం. ఓకే, చూడండి ఇక్కడ నుండి ఇక్కడ 1 ఇంచ్ దగ్గర ఈ విధంగా ఇలా మార్క్ చేస్తున్నాం. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ వచ్చేసి 8.5 వస్తుందా? ఒకవేళ ఎక్కువగా వస్తుంది, ఒకవేళ తక్కువగా వస్తుంది. అయినప్పుడు మనం ఆర్మ్ రౌండ్ ని ఏ విధంగా తక్కువ చేసుకోవచ్చు, ఎక్కువ చేసుకోవచ్చు అనేది నేను చూపిస్తాను. చూడండి ఇదిగోండి ఇక్కడ నుండి మనం ఈ విధంగా కటింగ్ చేస్తాను. నేను చెప్పాను కదా నిన్న క్లాస్ లో, ఇక్కడ నుండి తీసుకుంటే మనం కటింగ్ చేసేది పెట్టుకోవాలి. ఒకవేళ ఖర్చుకి తీసేసి మనం ఈ కుట్టు భాగాన్ని కొలుచుకోవచ్చు. సో నేను ఏం చేస్తున్నానంటే ఈ భాగాన్ని మటుకు కొలుచుకుంటున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటుందండి, ఒక్కొక్కరు కటింగ్ ఒక్కొక్కలాగా ఉంటుంది. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎవరిదైనా ఒక్కరిదే ఫాలో అవ్వండి, ఆ ఒక్కరిదే చూడండి. చూసారు కదా కరెక్ట్ గా మనకు 8.5 వచ్చింది. ఇందులో ఎక్కడ కూడా తేడా చేయకుండా 8.5 వచ్చింది. చూడండి నేను మళ్ళీ చూపిస్తాను.
ఇది కరెక్ట్ గానే వచ్చింది 8.5. సో ఇలాంటి ఈ విధంగా మనం తీసుకోవాలి. ఒకవేళ 33 సైజు 32 సైజు ఉంది, 32 సైజు ఉన్నప్పుడు ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచ్ తక్కువ తీసుకోండి, ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ తక్కువ తీసుకోండి. అంటే ఇక్కడ నుంచి 5 ఇంచెస్ వేసుకోండి, ఇక్కడ నుంచి కూడా 5 ఇంచెస్ వేసుకోండి. అలా వస్తుందేమో ఒకసారి చెక్ చేయండి. ఇదిగోండి, ఎప్పుడు కూడా ఒకరి పైన ఆధారపడి కరెక్ట్ గా మార్కింగ్ వాళ్ళు ఎట్లా పెట్టారో నేను అలాగే పెడతాను అని మాత్రం ఒకరి పైన ఆధారపడకండి. మీది సొంత ప్రయోగం చేసుకోండి. ఎప్పుడు కూడా చెప్తున్నా నేను, మీరు ఏం చేయాలంటే ఒక 5 ఇంచెస్ తీసుకోండి, ఇక్కడ కూడా 5 ఇంచెస్ తీసుకోండి, లైన్ తీసుకోండి. లైన్ తీసుకొని కరెక్ట్ గా ఆమ్ రౌండ్ వస్తుందా, ఈ ఆమ్ రౌండ్ ఎప్పుడైతే మీకు కరెక్ట్ గా వస్తుందో షోల్డర్ అనేది జారదండి, అంతా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఎప్పుడు కూడా అక్క ఎంత పెట్టుకోవాలి అని వేరే వాళ్ళ వీడియోస్, ఆ వీడియోస్, ఈ వీడియోస్ చూడకుండా మీదే ఒక స్టెప్ ముందుకు వేసుకోండి. ఎందుకంటే ఎప్పుడు నేను ఉండను, ఎప్పుడు చెప్పలేము, నేనే కాదు వేరే వాళ్ళు కూడా ఎవరు చెప్పరు. ప్రతిదీ మనం ఏం చేస్తామంటే అలవాటు పడిపోతాం. మన సొంతంగా చేయడానికి ట్రై చేయాలి మీరు. మన సొంతంగా ఇప్పుడు కొంచెం బిగినింగ్ చెప్తున్నాను నేను, నో ప్రాబ్లం. కానీ మీరెప్పుడు మళ్ళీ ఇంకా సొంతంగా ట్రై చేస్తారు? సో 39 అంతున్నది కదా, 39 ఉన్నప్పుడు 36 అంత ఉంది కదా, 36 ఉన్నప్పుడు 34 సైజ్ కి ఇంకొక 1/2 ఇంచ్ తక్కువ చేసుకోండి, 32 సైజ్ కి ఇంకొక 1/2 ఇంచ్ తక్కువ చేసుకోండి. అట్లా ఒక 1/2 ఇంచు మన అది పెరిగే కొద్దీ, సైజులు పెరిగే కొద్దీ ఒక 1/2 ఇంచ్ మనం ఎక్కువ చేసుకుంటూ చూడాలి. అంతేగాని ఎప్పుడు కూడా నేను వేరే వాళ్ళ పైన ఆధారపడి మన ఉన్న కాస్త పోతుందండి, మనది ఉన్నది కాస్త పోతుంది. అందుకే నేను చెప్తున్నాను, ఎప్పుడు ఎవరము రైట్ టైంలో ఉండకపోవచ్చు. నేను ఇప్పుడు ఒకరు చెప్పారు, అక్క నాకు చాలా బట్టలు వచ్చినాయి, రాఖీ పండుగకి ఇవ్వాలి, మీరు చెప్తేనే నేను కుట్టుకుంటాను అని అయితే ఒకరు చెప్పారండి. పాపం అలా అనొద్దండి, ఎందుకంటే నేను తీసుకో అని అనట్లేను కదా. మీరు నేనున్న సిచ్యువేషన్ డిఫరెంట్ గా ఉండొచ్చు, చెప్పలేము. నాకు ఏ టైంలో నేను లైవ్ పెడతానో పెట్టనో కూడా నాకు తెలియదు. సో మీరు అలా అని మాత్రం చేసుకోకండి. మీ ఓన్ గా ట్రై చేయడానికి చూడండి, ఓకేనా? నేను చెప్పేది ఎవరికైనా తప్పుగా అనిపిస్తే నన్ను క్షమించండి. నేను తప్పుగా మిమ్మల్ని చేయట్లేను, తప్పు అని కాదు, నాకు చెప్పడానికి రావట్లేదు. మిమ్మల్ని మీరు మీ కాళ్ళపైన నిలబడాలి అనేలాగా నేను మోటివేట్ చేస్తున్నాను. అంతేగాని నేను చెప్పను అని కానీ, నా పైనే కానీ వేరే వాళ్ళ పైన కానీ డిపెండ్ అవ్వమని మాత్రం నేను చెప్పట్లేదు. సో దయచేసి 36 నేను చెప్పాను, 30 చెప్పాను, దానికి ఒక 2.5 యాడ్ చేయండి. 30 చెప్పినప్పుడు 2.5 యాడ్ చేయండి. 32కి 34కి ఇంకా 2.5 యాడ్ చేయండి. దానికి 36కి దానికంటే ఎక్కువ 2.5 యాడ్ చేయండి. అలా ఒకటి చూసుకుంటూ రండి. సరే, ఒకటి లేదు, తక్కువగా వస్తుంది అన్నప్పుడు మనం ఎక్కడ మిస్టేక్ చేసాం, ఆ మిస్టేక్ ని గట్టిగా పట్టుకోవాలి. మనం ఆ మిస్టేక్ ని గట్టిగా పట్టుకొని, ఆ మిస్టేక్ అక్కడ జరిగింది అంటే నేను ఎక్కడ పొరపాటు చేశాను ఒకసారి తను వేసుకున్నప్పుడు మనం చెక్ చేసుకోవాలి. అరే ఇక్కడ ఫోల్డింగ్స్ వస్తున్నాయి అంటే నేను చేసింది ఇక్కడ కొంచెం తక్కువ తీసుకున్నాను, అంటే ఈసారి కటింగ్ చేసేటప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ తీసుకోవాలి, లేదు ఇంకా కొంచెం తక్కువ తీసుకోవాలి. అలా మనం మోటివేట్ చేసుకుంటూ, ఐడెంటిఫై చేసుకుంటూ మనం ఒక్కొక్క స్టెప్ పైకి ఎక్కాలి. నేను నా టైలరింగ్ జర్నీలో నేను అలాగే ఒక్కొక్క స్టెప్ పైకి ఎక్కుకుంటూ, నేను ఎవరిది కూడా చూడలేదు, కాపీ కొట్టలేదు. నిజంగా చెప్తున్నాను, ఒక కస్టమర్ మనం వేసుకున్న బ్లౌజు చూసి దీనికి ఏం చేస్తే ఇక్కడ ఫోల్డింగ్స్ రావు, దీనికి ఎక్కడ పెంచితే ఇక్కడ పట్టేసినట్టుగా ఉండదు, దీన్ని ఎక్కడ లూజ్ గా ఉంది అంటే ఎక్కడ టైట్ చేయాలి, ఈ హైట్ ఎక్కువ ఉంది అంటే ఎక్కడ డౌన్ చేసుకోవాలి, ఎక్కడ తగ్గించాలి మనం అని ప్రతి ఒక్కటి కూడా నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ ఒక్కొక్కటి స్టెప్ అనుకుంటూ, నెక్స్ట్ టైం ఇది సరే రాసి పెట్టుకోవాలి. ఇట్లా వచ్చినప్పుడు కొంచెం, అంటే కొందరికి చెస్ట్ ఎక్కువగా ఉంటుంది, చంకలు తక్కువగా ఉంటాయి, అలాంటి కటింగ్ అప్పుడు డిఫరెంట్ గా ఉంటుంది. మళ్ళీ చెస్ట్ తక్కువగా ఉండి హ్యాండ్స్, బాడీ పర్సనాలిటీ చాలా ఉంటుంది, అలాంటి వాళ్ళకి షేప్, ఫ్రంట్ షేప్ తక్కువ, మనం డిఫరెంట్ చేయాల్సిందే. సో మనం ఈ టైలరింగ్ లో ఒక మనిషిని బట్టి మనం చూసుకోవాలి, కొలతలను బట్టి చూసుకోవాలి, అంతేకాని ఎప్పుడు ఒకటేలాగా మాత్రం ఉండదు. ఒక బాడీ, ప్రతి ఒక్కరి బాడీ డిఫరెంట్ గా ఉంటుంది. సో వాళ్ళ బాడీని బట్టి మనం చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనకు కరెక్ట్ గా 36 సైజు, 30 వేస్ట్, 9 చెస్ట్ వచ్చేసి 9, మనం నెక్ 2.25 తీసుకున్నాము, ఇక్కడ 5.25 తీసుకున్నాను, ఇక్కడ 2.5, ఇక్కడ 2.75 తీసుకున్నాం. ఒక్కొక్కరికి ఇది బ్రాడ్ ఉండడమే ఇష్టం, ఒక్కొక్కరికి ఇది సన్నగా ఉండడం ఇష్టం. సో అలాంటి వాళ్ళని చూసుకుంటూ మనమైతే చేసుకోవాలి. ఓకే.
ఇప్పుడు ఇక్కడ 2.25 తీసుకున్నాను, ఇక్కడ కూడా 2.25 తీసుకున్నాను. ఎందుకంటే వాళ్ళకి బ్రాడ్ గా ఉండకూడదు, ఇలా స్ట్రైట్ గానే ఉండాలి. కొందరికేమో బ్రాడ్ గా కావాలనుకుంటారు. బ్రాడ్ గా కావాలనుకున్న వాళ్ళకి ఇది మళ్ళీ తక్కువ తీసుకోవాలి. ఓకే, 5 తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ నుండి నేను 1 వేసుకున్నాను. ఇది తక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ వేసుకున్నాను. అదే ఇది ఎక్కువగా ఉన్నప్పుడు ఇక్కడ 1.25 గానీ 1.5 గానీ అలా వస్తుంది అనమాట. ఓకేనా, రైట్. ఇప్పుడు షోల్డర్ జారకుండా ఇక్కడ ఒక 2 పాయింట్స్ అంతా ఇలా డౌన్ చేసుకోవాలి. ఈ విధంగా షోల్డర్ అనేది జారకుండా ఉంటుంది. అలాగే ఇక్కడ మనం డాట్ మార్కింగ్ పెట్టుకుంటాము. అలా పెట్టుకున్నప్పుడు కొంచెం ఈ విధంగా ఇలా వెళ్తుంది కదా, దీన్ని కూడా మనం తీసేసుకోవాలి ఈ విధంగా. ఈ రోజు కొంచెం నాకు బయటికి వెళ్ళేది ఉందండి, అందుకే నేను ఫాస్ట్ గా 8 వరకే లైవ్ చేస్తాను. సో ఫాస్ట్ గా చెప్తున్నాను, ఏమనుకోవద్దు. ఇప్పుడు నేను కటింగ్ చేస్తున్నాను చూడండి. దయచేసి లైవ్ చూసే వాళ్ళు లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి అబ్బా. ఇంకా ఎవరికైనా మన కటింగ్స్ కావాలి అనుకుంటే వాళ్ళ కూడా రీచ్ అవుతుంది కాబట్టి దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఓకే, మన ఆర్మ్ రౌండ్ వచ్చేసి పర్ఫెక్ట్ గా వచ్చింది. ఒక్కసారి ఇలా మార్కింగ్ వేసుకుంటేనే పర్ఫెక్ట్ గా వచ్చే కటింగ్ మీరు నేర్చుకోండి. ఒక్కొక్కసారి తక్కువగా వస్తుంది, ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువగా వస్తుంది. ఎక్కువగా వచ్చినప్పుడు మనం కొంచెం తక్కువ చేసుకోవాలి. ఈ ఆర్మ్ డౌన్ అనేది తక్కువ చేసుకోవాలి. అప్పుడు ఆర్మ్ రౌండ్ మళ్ళీ ఇంకా కొంచెం తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఆర్మ్ రౌండ్ వచ్చేసి తక్కువగా వచ్చినప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఇక్కడ. అలా చూసుకుంటూ మీరు గనక కటింగ్ నేర్చుకుంటే మీకు వేరే వాళ్ళది చూసే అవకాశం కూడా ఉండదు, చూసేయాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. ఓకే, ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి మనకు చాలా ఈజీ మెథడ్ లో నేను చెప్తున్నాను కదా, హ్యాండ్ కటింగ్ అలాగే కట్ చేయండి, మీకు పర్ఫెక్ట్ గా వస్తుంది. నేను ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇక్కడ నీట్ గా మనం ఖర్చు లేకుండా ఇలా కట్ చేసుకొని ఇదిగోండి 2 జాయింట్లు మటుకే రావాలి కాబట్టి మనం కొంచెం ఎక్కువగా ఇది తీసుకోవాలి. ఈ విధంగా ఇలా తీసుకొని మనకు హ్యాండ్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ ఉంది. హ్యాండ్ లెంత్ 10 ఇంచెస్ ఉంది. ఇదిగోండి ఖర్చుకి తీసేసి 10 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. ఇక్కడ కూడా ఖర్చుకి తీసేసి 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. అలాగే మనకు ఖర్చు కావాలి కాబట్టి ఇక్కడ ఖర్చుకి తీసేసిన ఇక్కడ పైన కూడా మనకు ఖర్చు కావాలి. ఇదిగోండి హ్యాండ్ కటింగ్ ఇక్కడ 10 ఇంచెస్ హాఫ్ ఇంచ్ మనకు మార్జింగ్ అయితే తీసుకున్నాను. అయితే మనకు ఈ సైజ్ వచ్చేసి 36 సైజు కాబట్టి నేను ఇక్కడ నుండి డౌన్ 3.6 ఇంచెస్ దగ్గర వేసుకున్నాను. 3.6 ఇంచెస్ దగ్గర డౌన్ మార్కింగ్ చేసుకున్నాను. ఈ విధంగా ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఒకసారి 8 ఇంచెస్ ఎక్కడ వరకు వస్తుంది చూడండి. కొంచెం ఇలా బెండ్ చేసుకుంటే 8 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ 8 ఇంచెస్ వస్తుంది కాబట్టి ఇక్కడ నుండి మనం ఆర్మ్ రౌండ్ 8.5 సారీ ఆర్మ్ రౌండ్ వచ్చేసి 8.5 దగ్గర మనం ఈ విధంగా ఒక మార్క్ చేసుకోవాలి. 8.5 దగ్గర ఇక్కడ. ఓకే, ఇప్పుడు వాళ్ళది కింద లూజ్ వచ్చేసి 11 ఇంచెస్ ఉంది అంటే 5.5. ఇంకా కొంచెం పైకి 12 ఇంచెస్ ఉంది అంటే ఇక్కడ 6 ఇంచెస్. ఇంకా కొంచెం పైకి 13 ఇంచెస్ ఉంది. సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు పర్ఫెక్ట్ గా ఈ విధంగా షేప్ అయితే మనకు ఇలా వచ్చేసింది. ఇక్కడ నుండి మనం హ్యాండ్ డౌన్ ని ఈ విధంగా తీసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా ఇక్కడ నుండి కొంచెం వంపుతోటి తీసుకోవాలి. ఇక్కడ నుండి వంపుతోని కాకుండా ఈ విధంగా మీరు తీసుకొని ఇలా వేసుకున్నారే అనుకోండి, ఎక్కడైతే ఈ పార్ట్ ఉందో ఆ పార్ట్ లో ముడతలు వస్తాయి మీకు. సో చాలా మటుకు ఇలా కట్ చేస్తూ ఉంటారు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం వంపు తీసుకుంటే మనకు వెనకాల మన హ్యాండ్ కి ఈ విధంగా కొంచెం తీసుకోవాలి. అలా తీసుకుంటే వెనకాల హ్యాండ్ కి ముడతలు అనేటివి రాకుండా ఉంటుంది. ఓకే, ఇక్కడ నుండి 1.5 ఇలా తీసుకొని ఇక్కడ నుండి డౌన్ ఇక్కడ 1/2 ఇంచ్ ఈ విధంగా ఇదిగోండి ఒక 1/2 ఇంచ్ దగ్గర నుండి ఇలా ఒక మార్కింగ్ చేసుకుంటే మీకు ఇక్కడ వంపు దగ్గర ప్లస్ ఇక్కడ మీకు ఫ్రంట్ పార్ట్ లో కూడా ముడతలు రాకుండా నీట్ గా
పర్ఫెక్ట్ గా హ్యాండ్ కటింగ్ అయితే వస్తుంది. అయితే చాలా మటుకు ఏం చేస్తామంటే బిగినర్స్ ఈ విధంగా వేస్తూ ఉంటారు, అందుకే ముడతలు వస్తూ ఉంటాయి. సో అలా కాకుండా ఇలా చెయ్యండి. ఓకే, ఈ విధంగా. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా మనకు మార్జిన్ ఇది. ఓకే, ఇదిగోండి ఈ విధంగా చూడండి ఎంత నీట్ గా మనకు ఈ స్కేల్ లాగానే ఇది వచ్చింది కదా. సో ఇలా చేసుకుంటే మీకు స్కేల్ కి కూడా చూసారు కదా ఈ విధంగా కర్వ్ ఉంటుంది. అలా ఎందుకు కర్వ్ ఉంటుంది అంటే వెనకాల ముడతలు అనేటివి రాకుండా ఉంటాయి. అలా చేయడం వల్ల వెనకాల ముడతలు రావు. ఒకటేసారి ఎవ్వరికి రాదండి, ఎన్నో 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 మిస్టేకులు చేసి ఎన్నో మనం నేర్చుకుంటేనే మనకు వస్తుంది. ఒకటేసారి ఎవరికి రాదు, చూస్తూ ఉండాలి, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఒకటి ఖరాబ్ అవుతుంది, 2 ఖరాబ్ అవుతుంది, ఒక 4 కూడా ఖరాబ్ కావచ్చు, చెప్పలేము. కాకపోతే కట్ చేసేటప్పుడు ఓపికగా నిదానంగా మనది మనం ఫస్ట్ చూసుకున్న తర్వాత వేరే వాళ్ళది కుట్టడానికి అయితే ట్రై చేయండి. వేరే వాళ్ళ దాని మీద ప్రయోగం చేసి మనం మిస్టేక్ చేయొద్దు, దయచేసి చెప్తున్నాను. ఓకే, అయితే మనం ప్రిన్సెస్ కట్ కి ఇలా స్ట్రైట్ అయితే వేసుకోవాలి. మనం నార్మల్ గా క్రాస్ కటింగ్ బ్లౌజ్ కి ఇక్కడ ఇలా ఖర్చుకు తీసుకోము కదండి, కానీ ప్రిన్సెస్ కట్ కి ఈ విధంగా ఖర్చుకి మాత్రం ఇలా తీసుకోవాలి. ఇలా లేకపోతే ఇలా లాగి పట్టినట్టులాగా వస్తుంది మనకు. ప్రిన్సెస్ కట్ దగ్గర నుండి ఈ విధంగా లాగి పట్టినట్టులాగా వస్తుంది. అందుకే మనం ఇక్కడ ఖచ్చితంగా ఖర్చుకి తీసుకోవాలి. ఆ తర్వాత ఈ నెక్ ఎలా ఉందో అలా మనం ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో, ఈ ఆర్మ్ డౌన్ ఎలా ఉందో అలా తీసుకోవాలి. ఇక్కడ కూడా కరెక్ట్ గా ఈ హైట్ తీసుకోవాలి. ఇక్కడ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మటుకు వేసుకోవాలి, ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వేసుకోవాలి. ఓకే, ఇది అయితే ఇప్పుడు మనకు నెక్ ఎంత ఉంది, ఫ్రంట్ నెక్ ఎంత ఉంది, 6.5 ఫ్రంట్ నెక్ ఉంది. ఇదిగోండి ఇప్పుడు మనకు 36 కి ప్రిన్సెస్ కట్ కి ఎంత మన చెస్ట్ పాయింట్ ఎంత తీసుకోవాలి. ఇదిగోండి ఫస్ట్ అయితే మనం నెక్ ఇక్కడ ఖర్చుకి తీసేసి నెక్ 6.5 దగ్గర తీసుకున్నాను. ఇదిగోండి ఈ విధంగా 6.5. ఓకే, అయితే మనం ఇక్కడ ఎంత తీసుకున్నాము, 2.5 తీసుకున్నాము, ఇక్కడ 2.5. కానీ మనం ఇక్కడ షోల్డర్ జారకుండా ఉండాలి అంటే 2.25 తీసుకోవాలి. అంటే ఒక 0.25 అంతా ఇక్కడ ముందుకు వేసుకోవాలి. అలాగే కొంచెం నెక్ ముందు నెక్ రౌండ్ గా రావాలంటే కొంచెం ఇది ముందుకు వెనకాలకు వేసుకోవాలి, అంటే ఇక్కడ వేసుకోవాలి. ఒక 2.25 అంతా వెనకాలకు వేసుకోవాలి. ఓకే, చూడండి ఇక్కడ నుండి కరెక్ట్ గా ఈ విధంగా లైన్ వస్తుంది మనకు. ఓకే, ఇప్పుడు వాళ్ళకి ఈ నెక్ తీసుకోవాలి. ఇదిగోండి ఈ నెక్ అంటే 3 పాయింట్ నెక్ తీసుకోవాలి. సో ఈ విధంగా 3 పాయింట్ నెక్ అయితే మనం గీసుకోవచ్చు. కొంచెం ఎక్కువగా తీసుకొని ఇక్కడ నుండి ఒక 1.5 ఇంచ్ పైకి వేసుకొని మనం 3 పాయింట్ నెక్ గీసుకోవచ్చు. ఇంకా కొంచెం బ్రాడ్ గా కావాలి అనుకున్న వాళ్ళకి కూడా ఇది వచ్చేస్తుంది. ఓకే, ఇదిగోండి అయితే ఎక్కడ మనం 0.25 ఇక్కడ తీసుకున్నాం కదా, అలాగే 0.25 ఇక్కడ కూడా తీసుకోవాలి. ఈ విధంగా ఇదిగోండి ఇలా తీసుకోవడం వల్ల మీకు షోల్డర్ అనేది జారకుండా ఉంటుంది. ఓకే, ఇదిగోండి ఇక్కడ ఈ విధంగా లైన్ తీసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మనం ఈ విధంగా డౌన్ కటింగ్ చేసుకోవచ్చు. ఇలా ఒక 1/2 ఇంచ్. ఒకవేళ చెస్ట్ హెవీగా ఉందనుకోండి ఈ డౌన్ కటింగ్ కూడా అవసరం లేదు. ఓకే, ఇప్పుడు మనకు 36 సైజ్ కి ఎంత చెస్ట్ పాయింట్ తీసుకోవాలి చూడండి. ఎంత చెస్ట్ పాయింట్ తీసుకోవాలంటే 10 ఇంచెస్ 10.25. కొంచెం పొట్టిగా ఉన్న వాళ్ళకి 10 తీసుకోవచ్చు, కొంచెం పొడవుగా ఉన్న వాళ్ళకి 10.25. అంటే మన హైట్ ని బట్టి ఇప్పుడు 14.5, 15, 16 అలా ఉంటుంది కదా. అలా హైట్ ఉన్న వాళ్ళకి మనం కొంచెం ఎక్కువ తీసుకోవాలి, కొంచెం హైట్ తక్కువగా ఉన్న వాళ్ళకి తక్కువ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీళ్ళకు 10.5 దగ్గర మనం పెట్టుకుందాం, 10.5. ఓకే, ఇక్కడ నుండి ఖర్చుకి తీసేసి 4 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకుందాము. ఇక్కడ నుండి 10.5, ఇక్కడ నుండి 4 ఇంచెస్ ఎక్కడైతే మనకు వస్తుందో అదే మనకు డాట్ పాయింట్. ఆ డాట్ పాయింట్ తర్వాత ఇక్కడ ఎంత ఉండాలి మనకు, 3 ఇంచెస్ డాట్ ఉండాలి. రైట్, ఇదిగోండి ఇక్కడ ఇది ఒక లైన్, ఇది ఒక లైన్, ఇది డాట్ పాయింట్ లైన్, ఇది డాట్ పాయింట్ లైన్, ఇది చెస్ట్ పాయింట్ లైన్, ఇది డాట్ పాయింట్ లైన్, ఇది క్రాస్ బెల్ట్ లైన్. ఈ 3 లైన్లు మనం కన్ఫ్యూజ్ కాకుండా కొట్టుకోవాలి ప్రిన్సెస్ కట్ కి. అయితే మాకు టైట్ గా పట్టేసినట్టు వస్తుందండి ప్రిన్సెస్ కట్. చాలా ఎప్పుడు కట్ చేసినా కానీ ఇట్లా మొత్తం ఛాతీ మొత్తం అణిగిపోయినట్టు
ఇట్లా ఫ్లాట్ గా వస్తుంది. అదే అలా ఎందుకు వస్తుంది అంటే మనం ఏం చేస్తామంటే ఇదిగోండి ఇలా అని ఇక్కడ నుంచి ఇలా తీసుకుంటాం. ఇలా అంటే ఇక్కడ మటుకు మనం షేప్ డౌన్ తీసుకుంటాం. ఇదంతా ఇలాగే తీసుకొని ఇక్కడ డౌన్ తీసుకుంటాం. మనకు చెస్ట్ ఎక్కడ ఉంటది? ఇక్కడ ఉండదు కదా. మనకు కావాల్సింది చెస్ట్ ఇక్కడ, ఇక్కడ నుంచి ఇక్కడ, ఇక్కడ నుంచి ఇక్కడ దాట్లకు మనకు ఇలా షేప్ ఉండాలి. కానీ మనం ఏం చేస్తామంటే ఇలా గీసుకుంటాం. ఇలా గీసుకోవడం వల్ల మనకు మిస్టేక్ అయ్యి మనకు ఫ్లాట్ గా వచ్చేస్తుంది. సో అలా గీసుకోకూడదు. నేను చెప్పిన మెథడ్ లో గీసుకోండి. ఇక్కడ మనం ఖర్చుకి తీసేసి 4 ఇంచెస్ తీసుకుందాం. ఇక్కడ 3.5 తీసుకుందాం. ఇక్కడ నుండి ఇక్కడ వరకు 3.5 నుంచి 4 ఇంచెస్ వరకు మనం ఈ విధంగా తీసుకొని ఇక్కడ నుండి ఈ రెండిటికి మిడిల్ లో మనం ఇట్లా ఒక 1 ఇంచ్ పైకి అయితే మార్క్ చేసుకుందాము. ఓకే, మనకు చూడండి పొట్టపైకి రావద్దు అంటే కొంచెం ఈ విధంగా పైకి తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుండి మనకు స్కేల్ ఉంది కదా, ఈ స్కేల్ తీసుకొని ఇక్కడ నుండి ఇక్కడ మూల వచ్చింది కదా చూడండి, ఆ మూల దగ్గర నుండి ఈ విధంగా ఇలా మార్క్ చేసుకోండి. ప్రిన్సెస్ కట్ అండి, చాలా ఈజీ మెథడ్ అండి, ఎవరైనా ఈజీగా కట్ చేయొచ్చు. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి అమ్మా, ప్లీజ్ అండి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇది ఎంతో మందికి యూజ్ అవుతుంది కాబట్టి ఇలాంటి వీడియో లైక్ చేయడం వల్ల మీకే కాకుండా ఇంకో మందికి కూడా ఉపయోగపడుతుందండి ఈ వీడియో. సో ప్లీజ్ వైరల్ అవ్వాలంటే లైక్ చేయాలి. నేను ఇంత గట్టిగా మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే అది ఇంకొకరికి కూడా కావాలి అంటే అది మీరే చేయాలండి. ఇలా డబుల్ ట్యాప్ ఇవ్వండి. ఓకేనా, 400 మెంబర్స్ చూస్తున్నారు కానీ 76 లైక్స్ మాత్రమే వచ్చినాయి. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి అబ్బా ప్లీజ్. ఓకే, ఇప్పుడు మనకు దాటు అనేది ఎలా ఉంటుంది? మనకు ఎంత విడుతు తోటి ఉంటుంది? 2 ఇంచెస్ విడుతు. ఇదిగోండి 2 ఇంచెస్ దగ్గర ఇక్కడ 1 పెట్టుకొని 2 ఇంచెస్ తీసుకుంటాం కదా మనం. ఇక్కడ నుండి ఇది మటుకు ఇలా స్ట్రైట్ గా తీసుకోవాలి. ఇక్కడ నుండి ఈ విధంగా మనం దాటు తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల మనకు ఇక్కడ కప్ షేప్ వస్తుంది. ఇక్కడ మనకు నీట్ గా బెల్ట్ లాగా పట్టేసినట్లాగా ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మనం ప్రిన్సెస్ కట్ ని తీసుకోవాలి. అయితే ఇక్కడ మనం ఇలా స్ట్రైట్ గా ఉంటే మనం కుట్టుకునేటప్పుడు కొంచెం ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఇక్కడ నుండి కొంచెం ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి. ఇలా రౌండ్ చేసుకొని ఇలా అనాలి. జస్ట్ సింపుల్ అండి. ఇది దాట్ వచ్చింది కాబట్టి ఇక్కడ దాట్ మీకు 2 ఇంచెస్, ఇది క్రాస్ బెల్ట్, ఈ రెండు కరెక్ట్ గా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఆల్రెడీ పఫ్ వచ్చేస్తుంది మీకు. సో ఇది చాలా సింపుల్ అండి, ఈజీ కటింగ్. ఓకే, ఇక్కడ మనకు దాటు ఉంటుందా ఒక దాటు, ఆ దాటు కూడా ఈ విధంగా సన్నగా ఇలా తీసుకోండి. షేప్ అనేది ఇంకా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం మనం. ఇక్కడనే ఉండే మనకు ఎక్స్ట్రా ఎందుకు తీసుకున్నామంటే, ఎక్స్ట్రా ఎందుకు తీసుకోవాలంటే ఇక్కడ మనం కట్ చేస్తాం, ఇక్కడ కట్ చేస్తాం. ఇది కుట్టుకుంటాం కదా, ఈ విధంగా కుట్టుకున్నప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చుకోతుంది. సో ఇది మనకు 1/2 ఇంచ్ ఖర్చుకు అనేది పోతుంది. సో దానివల్ల ఇది ఎక్స్ట్రా తీసుకుంటున్నాము. ఓకేనా, మరి ఎవరికైనా అర్థమైందా? అర్థం కాకపోతే కామెంట్ బాక్స్ లో చెప్పండి. నాకైతే కొంచెం బయట వర్క్ ఉందండి, నేను అందుకే వెళ్తున్నాను. సో ఇదైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు చెప్తే ఈజీగానే ఉందండి, నేను కటింగ్ చేస్తే మాకు ఇది తేడా వస్తుంది అని అనుకున్నారనుకోండి, ఇక్కడ నుండి చెక్ చేసుకోండి. ఇదిగోండి ఇక్కడ నుండి కరెక్ట్ గా ఎంత ఉంది? 11 ఇంచెస్ ఉంది. ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి, అది కూడా 11 ఇంచెస్ ఉందా లేదా ఇలా చెక్ చేసుకోండి. ఇదిగోండి 11 ఇంచెస్ ఎక్కడికి వచ్చింది? ఇదిగోండి ఇక్కడికి వచ్చింది 11 ఇంచెస్. సో ఇది కొంచెం ఎక్కువగా ఉంది, ఇది కొంచెం తక్కువగా ఉంది. అలాంటప్పుడు ఏం చేయాలి? ఇది కరెక్ట్ గా ఇక్కడ వరకు సెట్ చేయండి. సెట్ చేసి ఇది కొంచెం ఎక్కువ తీసుకోండి. మీకు గనక కుట్టేటప్పుడు గనక కొంచెం తేడా వస్తుంది కాబట్టి ఫస్టే ఈ విధంగా చెక్ చేసుకోండి. ఈ విధంగా ఓకే. లైవ్ చూసే వాళ్ళు లైక్ చేసి సపోర్ట్ చేయండి, డబుల్ ట్యాప్ ఇవ్వండి అబ్బా ప్లీజ్. మన నార్మల్ బ్లౌజ్ కటింగ్ ఇది. నార్మల్ బ్లౌజ్ కి మనం ప్రిన్సెస్ కట్ ని ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి? సింపుల్ అండి. ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి, ఇక్కడ ఖర్చుకి తీసుకొని మనం కటింగ్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్ గా మనకు వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇది షోల్డర్ జారకుండా మనం నార్మల్ గా టిప్ ఎలా యూజ్ చేస్తామో అలాగే దీన్ని కూడా యూజ్ చేయాలి. ఎలా అనిపించింది కటింగ్? ఈజీగా ఉందా? మీకేమైనా అర్థమైందా కాలేదా? ఇదిగోండి, ఇది మనం దాటుకు వేసుకున్నాం కదా, ఈ దాటు కూడా ఈ విధంగా ఇలా తీసేసుకోవాలి. ఒకవేళ మాకు ఇది చాలా పెద్దగా ఉంది అనుకుంటే ఎక్కడైతే మనకు పాయింట్ ఉందో అక్కడ కొంచెం ఇలా దాటు కూడా పెట్టేసుకోవచ్చు. మనం ఫ్రంట్ దాటు ఎలా పెట్టేసుకుంటామో అలా కూడా పెట్టేసుకోవచ్చు. కొందరికి దాట్ అంటే ఇష్టం ఉంటుంది, కొందరికి ఇష్టం ఉండదు. సో ఇష్టం లేని వాళ్ళకి అడిగి దాటును పెట్టుకోవాలి, పెట్టుకోవద్దు, సెట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ నుండి ఇది కరెక్ట్ గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి.
ఇదిగోండి, ఇది ఇది హ్యాండ్కి మనం జాయింట్స్ కట్ చేసుకోవాలి కదా, 2 జాయింట్స్ ఇక్కడ ఇలా కట్ చేసుకుందాం. ఓకే, మరి కటింగ్ ఎలా అనిపించింది నా కామెంట్లో చెప్పండి. తప్పకుండా కామెంట్ చేయండి. నేను ఇప్పుడు మీ కామెంట్స్ చదవలేకపోతున్నాను. సో ఇదిగోండి, ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనకు కరెక్ట్ గా ఈ పొజిషన్ లో స్ట్రైట్ గా కుట్టయితే వచ్చేస్తుంది. ఓకే.